ఆంధ్రప్రదేశ్లో అసలు మొన్న జరిగినటువంటి ఎన్నికలు సత్యప్రసాద్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది చాలా ప్రధాన భూమిక పోషించింది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయిందా? వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ పాస్బుక్ల మీద, నా పాస్బుక్ మీద ఫొటోస్, అట్లాగే రాళ్ల మీద ఫొటోస్, అవి పూర్తిగా తొలగించబడ్డాయా? ఆ రోజు మీరు హామీ ఇచ్చినటువంటిది నెరవేరిందా? ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ప్లీజ్. థ్యాంక్ యూ వంశీ గారు. ముందుగా ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఇలా కీలకమైన శాఖ, ఎందుకంటే రెవెన్యూ అనేది ఒక పైవటల్ రోల్ ప్లే చేస్తుంది, కీలకమైన రోల్ ప్లే చేస్తుంది అడ్మినిస్ట్రేషన్లో. అలాంటి కీలకమైన బాధ్యత నాకు అప్పచెప్పారు. దాని తర్వాత మీరు నాకు ఈ సంవత్సర పాలనలో ఎలాంటి లోట్లున్నా సరి చేసుకునే ఒక అవకాశం, దానిపైన ఒక మంచి అవగాహన తెచ్చుకునే మంచి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా సౌత్ ఇండియాలో ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైం ఈ కాంక్లేవ్ ఏర్పాటు చేయడం ముందుగా మీకు నాకు ఒక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చేసిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. వంశీ గారు, మీరు అంటే ఒక్క అంశం గురించి చెప్తున్నారు. మాకు 365 రోజులు ఈరోజు పూర్తి చేసుకునే, ఇంకా వాళ్ళు చేపట్టినటువంటి భూమి మీద చేసేటువంటి ఫ్రాడ్స్ ఇంకా మేము ఒక పొజిషన్కి ఒక క్లారిటీకి రాలేని పరిస్థితి, అంత అన్యాక్రాంతం చేశారు పేద ప్రజలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా భూమి అంటే పెద్ద సెంటిమెంట్, తల్లి అంటాము, భూమాత అంటాము, అంత ఎమోషన్స్తో కూడినటువంటిది, అంత భూమి చుట్టూతో తిరుగుతుంది మన జీవితం అంతా కూడా. అలాంటి భూమి హక్కు హరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు వాళ్ళు. మేము ఎలక్షన్ అప్పుడు ప్రతి స్పీచ్ చెప్పాం, తప్పకుండా రద్దు చేస్తాము, ఎందుకంటే నా భూమి ఉంటే నా దగ్గర ఉండాలి, లేదా నా నెక్స్ట్ జనరేషన్ దగ్గర ఉండాలి. ఎవరో వాళ్ళ పేరు మార్చుకుంటే నేను వెళ్ళి నిరూపించుకోవాల్సిన అంటే సిస్టమే రాంగ్. అది గవర్నమెంట్ సిస్టమ్స్లో ఉండొచ్చు. ఇప్పుడు ఈడీ ఉంది, ఒక విధంగా చేస్తుంది, సిబిఐ ఉంది, ఒక విధంగా చేస్తుంది. ఈడీని మీద కేసు పెడితే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి వ్యవస్థ నువ్వు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి పొరపాటున మీ ల్యాండ్ నా మీద వస్తే మీరు నిరూపించుకోవాలంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ అధికారి టీఆర్ఓ అని పెట్టారు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. అంటే మామూలుగా ఆఫీసర్లు, ఇప్పుడు నా దగ్గర అంటే ఒక హోదా వచ్చింది, రాజకీయంగా ఉన్నాము, వచ్చాము, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు నచ్చి నాకు ఇచ్చారు. సో నాకంటే కింద అధికారులు పనిచేయచ్చు, కానీ వాళ్ళకి ఒక స్థాయి ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు. కానీ ఈ టీఆర్ఓకి ఎక్కడ కూడా ఏ ఆఫీసర్ అవసరం లేదు. ఎవరి జైలు మేట్ కూడా పెట్టుకోవచ్చు. ఇష్టమైన ప్రైవేట్ వ్యక్తిని టీఆర్ఓగా పెట్టుకుని అతను డిసైడ్ చేస్తాడు ఈ భూమి హక్కు ఎవరిది అనేది. అది అసలు దేనికి వర్ణాతీతం. అంత దారుణం ఏంటంటే ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు చూసుకోండి, వాళ్ళ బైలాస్ చూసుకోండి, జరిగినటువంటి విషయాలు చూసుకోండి. మీరు జైలు మేట్ పెట్టుకోవచ్చు. చెప్పారు, జైల్లో ఉన్నటువంటి టెన్నిస్ ఆడినటువంటి ప్లేయరో లేకపోతే ఒక కాళ్ళు వచ్చినోడో వాడు కూడా పెట్టుకోవచ్చు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. మళ్ళా ఇంకోటి ఏంటి, సివిల్ కోర్టుల కింద డిస్ట్రిక్ట్ కోర్టులకు కానీ ఏరియా కోర్టులకు వెళ్ళడానికి లేదు, లేదు, హైకోర్టులోనే వేయాలి. సామాన్య మానవుడు, పేదవాడు, ఎక్కడో గ్రామంలో ఉండేవాడు రోజు హైకోర్టుకి ఎలా వెళ్తాడండి? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మామూలుగా ఏమైనా ఈ సమస్య వచ్చింది, మామూలుగా వస్తాయి, కుటుంబాల్లో వస్తాయి, ఇంకోదరు వస్తాయి, కోర్టు ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్తారు. మా సివిల్ కోర్ట్స్ ఉంటాయి, సివిల్ కోర్టు వేయడానికి లేదు, ఓన్లీ హైకోర్టులో అప్పీల్ వేసుకోవాలి. సరే, మీకు తెలీదు, మీరు ఎటో అమెరికా వెళ్ళారు, మీ భూ హక్కు నాకు ఎవరో ఆఫీసర్ ఉన్నాడు, నేను మార్చుకున్నాను, ఫలానా టైం లైన్లో నేను అప్పీల్ చేయకపోతే మీది కాదు, ఇంకా ఈ టైం లోపు అంటే వాళ్ళన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా రాసుకుని మొత్తం కూడా హరించే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేశారు. మేము రాగానే చెప్పాము, సరిగ్గా ఏడాది తర్వాత, ఏడాది అయింది, 14 పోయిన సంవత్సరం మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం, రిపీలింగ్ యాక్ట్ మీద సంతకం పెట్టారు. దాన్ని మేము అసెంబ్లీలో పెట్టి పూర్తిగా రద్దు చేశాం, వాళ్ళ హక్కులన్నీ కూడా కాపాడే విధంగా. అలాగే తమరు అడిగారు పాస్బుక్ల పైన. ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పాను, ఇంత ఎమోషన్, మా అమ్మ ఫోటో పెట్టుకుంటే నాకు ఆనందం, మా తాత ఫోటో పెట్టుకుంటే ఆనందం. ఎవరు ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం, ఇల్లు ఇచ్చినా భూమి ఇచ్చినా అతని ఫోటో ఎందుకండి? రీసర్వే చేశారు, రీసర్వే అన్ని తప్పులు జరగదు. సరే పోనీ చేసి ఇచ్చారా అంటే రీసర్వేలో అన్యాక్రాంతం చేసే విధంగా రీసర్వే అంతా కూడా అంటే అన్ని తప్పులు తడక. సత్యప్రసాద్ గారు, అంటే పాస్బుక్లు మీద ఫోటోలను పూర్తిగా తీసివేశారు, కొత్త పాస్బుక్లు ఇచ్చారు. ఓకే, దాని భారం కూడా చెప్తున్నాను, అందుకే చెప్తాను మీకు. నేను పాస్బుక్లన్నీ కూడా ఫ్రీగా మేము వెనక్కి వాళ్ళకి, అంటే ఆ 21 లక్ష ఏదైతే ఇచ్చారో అవి మాత్రం మేము ఫ్రీగా మళ్ళీ, ఎందుకంటే 6,688 గ్రామాల్లో రీసర్వే చేసి పాస్బుక్లు ఇచ్చారు. దాంట్లో ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు ఇచ్చిన పాస్బుక్లు.
6,688 గ్రామాల్లో 21 లక్ష పాస్బుక్లు. ఓకే. ఇప్పుడు దానికి ఫ్రీగా ఇవ్వడానికి మళ్ళాలకి 22 కోట్లు అవుతుంది. వృధా అయిపోయింది. ఇంకోటి మీరు అడిగారు రాళ్ళు అని. నా సరిహద్దు భూమికి ఎవరితో నాకు ఇచ్చిన వాళ్ళు పెట్టుకుంటాను. లేదు అనుకోండి మనం బయట పెడతాం, బూచోళ్ళు కాకులు రాకుండా అవి రాకుండా పెడతాం. అలాంటి వాళ్ళు ఫోటో పెట్టుకుంటాం. అతని ఫోటో ఎందుకండి మనకి? అంటే 1000 సంవత్సరాల తర్వాత తొమ్మితే ఫోటో వస్తే ఈ రాజు ఫ్రీగా ఇచ్చాడని 650 కోట్లు ఓకే. మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 650 కోట్లు ఆ రాళ్ల కోసం పెట్టినటువంటి ఖర్చు. దాన్ని ఎరేస్ చేయడానికి 12 కోట్లు. ఓకే. 650 కోట్ల రూపాయలు డబ్బులు ఎవరయ్యండి? ప్రజాధనం. ప్రజాధనాన్ని ఆ స్థాయిలో దుర్వినియోగం చేసినప్పుడు ఆ అంశం మీద కేసులు ఏమైనా నమోదు చేసే అవకాశం ఉందా? దాని మీద చూసారు. ముందు చెప్పేదా ఇంకా 1 year అయింది. 650 కోట్లు ప్రజాధనం. డెఫినెట్లీ మీరు చెప్పింది వాస్తవమే. కానీ ముందు ఇవన్నీ రెక్టిఫై చేసి ప్రజలకి సరైన ల్యాండ్ బౌండరీస్ ఇవ్వాలి, సరైన పాస్బుక్స్ ఇవ్వాలి, వాళ్ళకి నమ్మకం కలగాలని చెప్పేసి మేము పనిచేస్తా ఉన్నాం. మీరు చెప్పిన విషయం మీద కూడా తప్పకుండా మేము ఆలోచన చేసి నిజంగా తప్పు చేసి అలాంటివి ఉంటే తప్పకుండా ఎవరి మీద ఇదని కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్లో అన్నా కూడా తప్పు చేసిన ఎవరు కూడా క్షమించేది లేదు. మేము ఎవరి మీద వెండిక్టివ్గా పోము. ఓకే. ఎవరిని కూడా మేము తప్పుగా మాట్లాడడం గౌరవిస్తాం. కానీ తప్పు చేసి పేదవాళ్ళ దగ్గర హరించుదాం అనుకుంటే ఒప్పుకోం. ఓకే.